మౌన పోరాటం మౌన పోరాటం. ఇదేంటి బాటిల్ చూస్తోంది? రఘురాం ఎందుకు ఆముదం తాగినట్టు ఫేస్ పెట్టి హాల్లో కూర్చున్నాడు? అమ్మో, నన్నే చూస్తోంది. రఘురాం, చచ్చాను. ఇలా రా రఘురాం. ఎందుకండి? ఇలా రా అని చెప్పానా? దేవుడా, అత్తయ్యా! అయ్యో, ఇదేంటత్తయ్యా, నీ చేతిలో కిరోసిన్ డబ్బా ఉందేంటి? కిరోసినే. నేనిక్కడ ఆయిల్ బాటిల్ పెడితే కిరోసిన్ డబ్బా ఎలా వచ్చింది? అది రఘురాం గారిని అడుగు. నన్ను అడగమంటున్నారేంటి? నాకేం తెలుసు? నీకు తెలీదా? నువ్వు ఆయిల్ బాటిల్ తీసేసి ఈ కిరోసిన్ బాటిల్ పెట్టడం నేను చూశాను రఘురాం. చూసారా? అంటే మీరు చూసేశారా? నువ్వు ఆయిల్ బాటిల్ మార్చేశావా? ఏంటి, అత్తయ్య చూసిందా? ఎందుకు ఈ పని చేసావు? కిరోసిన్ బాండీలో పోస్తే పెద్ద మంటలేస్తుంది, మొత్తం అంతా అంటుకుపోతుంది అంటే నన్ను చంపేదామని ప్లాన్ చేసావా? అయ్యో, అలాంటిదేం లేదండి. మరెందుకు చేసావో చెప్పు. చెప్పకపోతే నిన్ను ద్వారకప్ప చెప్తాను, అప్పుడు నీకుంటుంది. అయ్యో, మీరంత పని చేయకండి, చెప్పేస్తాను. చెప్పు. అది మరేమో నేను మిమ్మల్ని టెస్ట్ చేద్దామని. టెస్ట్ చేద్దాం అనుకున్నావా? దేనికోసం? అది మీకు కళ్ళు లేవని నాకెందుకో డౌట్ వచ్చింది. అది తెలుసుకుందామనే ఈ పని చేశాను. ఏంటి, నాకు కళ్ళు లేవా? ఏంటి, మా అత్తయ్యకి కళ్ళు లేవా? ఏంటి, మా అత్తయ్యకి కళ్ళు లేవంటావా? అమ్మా దుర్గమ్మ గారు, సారీ, నాకేదో డౌట్ వచ్చి. ఏయ్, నీకేమైనా స్క్రూ లూజ్ అయిందా లేదా పిచ్చి పట్టిందా? ఇందాక నుంచి వంట చేస్తూనే ఉన్నాను కదా, కనిపించలేదా? అసలు నిన్నిలా కాదు, నేను వంట చేయడం కాదు, నువ్వే వంట చేయాలి. నేనా? అవును, మా అత్తయ్యని అవమానించావు కదా, నువ్వే వంట చెయ్యాలి. ఏ రఘురాం,
ఈ రోజు ఒక్కరోజే కాదు, ఇక నుంచి నక్షత్రకి చెయ్యి బాగయ్యేంత వరకు నువ్వే మా అందరికి వంట చేసి పెట్టాలి. అబ్బా భలే చెప్పావు అత్తయ్య. నువ్వే వంట చేయాలి. నేను మీకు రోజు వంట చేయాలా? ఇదేం శిక్ష అండి? అవును, చెయ్యాలి. నువ్వు చేసిన పనికి ఇదే నీకు పనిష్మెంట్. నీలాంటి అనుమానం బుద్ధున్న వాళ్ళందరికీ ఇలాంటి శిక్ష వేస్తేనే గాని మంచి దారిలోకి రారు. దుర్గమ్మ గారు, నేను మగాణ్ణి. వంట ఏ వంట రాదా నీకు? ఎందుకు రాదత్తయ్యా? రోజు భోజనం తింటూ దాంట్లో అదేస్తే బాగుండేది, దీంట్లో ఇదేస్తే బాగుండేది, నేనైతే ఈ వంట ఇరగదీసేవాణ్ణి అని చెప్తూ ఉంటాడు కదా. టైమింగ్ లో పాయింట్ లేపుతోందిగా. చూడు రఘురాం, నువ్వు వంట చేయకపోయినా, నీ బుద్ధిని మార్చుకోకపోయినా ఇదంతా నేను ద్వారకకు చెప్తాను. అయ్యో అయ్యో అయ్యో, అమ్మా వద్దమ్మా, చెప్పొద్దమ్మా. నేను చేస్తానమ్మా, వంట చేస్తాను నేను. చెయ్యకొచ్చొస్తానా? ఈ ఇంట్లో వంటోణ్ణవుతాను, ఈ ఇంట్లో వంటోణ్ణైపోతాను. అది అలా రా దారికి. మయూరి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. రఘురాం ఒక్కడే వంట చేస్తాడు. అవంతి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, పద. అలాగే అత్తయ్య. ఏ రఘురాం, ఆ, వంటలు మొత్తం రుచిగా ఉండాలి, అర్థమైందా? అర్థమైంది దుర్గ గారు. పద అవంతి. వండుతాను, రుచిగా వండుతాను. దీన్నే అంటారు ఎవరు తీసిన కోతిలో వాళ్లే పడతారని. రే రఘురాం, నీకు కావలసిందేరా. అయినా ఆవిడ కళ్ళుంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకురా? నీ మొహం మండ. ఆవిడ్ని టెస్ట్ చేయబోయి నువ్వు రెస్ట్ లేని పనోడు అయ్యావు కదరా. యా ప్రసి మొహం ఎదవా, చెత్త ఎదవా, పనికి మాలినెదవా. అన్నీ నేనే కదా, అన్నీ నేనే. కర్మ కర్మ. అత్తయ్యా అత్తయ్య, నువ్వు భలే చేసావత్తయ్యా. సూపర్ గా కనిపెట్టావు. మా అందరి కళ్ళకి గంతలు కట్టినట్టు ఆ రఘురాం తెలివిగా వచ్చి నూనె బాటిల్ కి బదులు కిరోసిన్ బాటిల్ పెట్టి వెళ్ళాడు. నువ్వు కరెక్ట్ గా నేను చెప్పకుండానే అక్కడున్నది నూనె బాటిల్ కాదు, కిరోసిన్ బాటిల్ అన్న విషయం కనిపెట్టేశావు. ఎలా కనిపెట్టావు అత్తయ్యా? నాకు కళ్ళు లేవని అనుమానం వచ్చినవాడు నాకు వాసన తెలుస్తుందని మర్చిపోయాడు పిచ్చోడు. అవునత్తయ్యా, జనరల్ గా ఆ విషయం ఎవరికీ తట్టదు. అయినా ఆ పని చేసింది రఘురాం అని ఎలా కనిపెట్టావు? కనిపెట్టడే ఉంది. అలాంటి పని చేసే అవసరం రఘురాంకి తప్ప ఇంకెవరికి ఉంటుంది? నా గురించి అనుమానం ఉన్నవాడు అక్కడే ఉన్నాడని నువ్వు చెప్పేసరికి ఖచ్చితంగా అది అతని పని అని నాకు అర్థమైపోయింది. అందుకే అతని చేశాడని నేను చూశానని నమ్మకంగా చెప్పేశాను. దాంతో అతను ఒప్పేసుకున్నాడు. పైగా ద్వారకొచ్చాక చెప్తానని చెప్పాను కదా, అందుకే. సూపర్ సూపర్ అత్తయ్యా. కానీ అన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా అత్తయ్యా? ఆ రఘురాంని వంటవాణ్ణి చేయడం. మరేం చేయనమ్మా, నాకేమో వంట రాదు. ప్రతి ఇది నువ్వు చెప్పాలి, నేను ఆ అమ్మాయితో చెప్పాలి. అప్పటికే నాకు చెవట్లు పట్టేస్తున్నాయి. దాంతో ఆ పాండి ఒకటి దొరకలేదు. దాన్ని తీసి పెట్టమని మయూరికి చెప్పకూడదు. ఎదురుగా ఉన్న వస్తువుల్ని నేను తీసేమని అడిగితే తనకు అనుమానం వస్తుంది. అందుకే ఎలాగూ రఘురాం కొంటొచ్చు కాబట్టి అతన్నే చేయమని చెప్పేశాను. రఘురామే నిన్ను వంట చేయమని అడిగాడు, చివరికి అతనే ఇరుక్కుపోయాడు. సరే గాని నువ్వు మావయ్యకి ఫోన్ చేస్తానని చెప్పావు, చేసావా? ఇంకా చేయలేదత్తయ్యా. నాకు నా వాళ్లతో మాట్లాడాలని మనసు కొట్టుమిట్టాడుతోంది. ఒక్కసారి చెయ్యవంతి. ఒక్క నిమిషం అత్తయ్యా, ఇప్పుడే తాతయ్యకి ఫోన్ చేస్తా. చెయ్. హలో హలో తాతయ్య, నేను అవంతిని.
అవంతి చెప్పమ్మా, జానకి ఎలా ఉంది? అత్తయ్య చాలా బాగుంది తాతయ్య, కానీ చాలా బాధపడుతుంది. బాధ? ఏమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతోంది? అక్కడుందా? ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు. అత్తయ్య తీసుకోండి. హలో మావయ్య. అమ్మా జానకి, ఎలా ఉన్నావు తల్లి? ఎందుకమ్మా బాధపడుతున్నావు? మావయ్య, నాకు ఆయన్ని అమ్మాయిని చూడాలని మాట్లాడాలని ఉంది మావయ్య. నాకు అర్థమైందమ్మా. ఆడదాని మనసు భర్త చుట్టూ పిల్లల చుట్టూ తిరుగుతుంది. కాని ఎలాగమ్మా, దుర్గా ఇక్కడ ఉండగా? అవంతి చెప్పింది మావయ్య. అందుకే నువ్వు దుర్గం తీసుకుని గెస్ట్ హౌస్కి వస్తే అవంతి నన్ను తీసుకుని అక్కడికి వస్తుంది. అప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి ఆయనతో అమ్మాయితో మాట్లాడతాను. సరేనమ్మా, అలాగే. నేను దుర్గం తీసుకొస్తాను, వెంటనే బయలుదేరతాను. సరే మావయ్య, మేము బయలుదేరుతాము. అవంతి, మనం వెంటనే బయలుదేరదాం. అలాగే అత్తయ్య. రాయ్, నువ్వు ఇంటి యజమానివా? ఏ మహేంద్ర, నీకు చెప్తున్నాను, నన్ను అరే ఒరే అని పిలవకూడదు. కొడతావా? కొడతాను. కొడతావా? కొడతాను. కొడతావా? కొడతావారా? నేను చెప్పడం వల్లే తను మహేంద్రని ఎదిరించాడు. అంతలా దెబ్బలు తిన్నాడు. అంతలా మహేంద్రని కొట్టగలిగే బలం ఉన్నా కొట్టలేననే భయం కూడా ఉంది. అందుకే దెబ్బలు తినేశాడు. ఈ ఇంటి పరిస్థితులు మారాలంటే ముందు తనలో ఉన్న భయం పోవాలి. ఆ భయాన్ని ఎలా పోగొట్టాలి? అమ్మ దుర్గా, దుర్గా. మావయ్య, ఏంటి హడావుడిగా ఉన్నారు? మనం వెంటనే బయలుదేరాలమ్మా. ఎక్కడికి మావయ్య? గెస్ట్ హౌస్ కి. జానకి అక్కడికి వస్తోందమ్మా. జానక? ఎందుకు? పాపం చిన్నతనం నుంచి తన లోకం చాలా చిన్నది కదమ్మా. తన ప్రపంచంలో ఉన్నవి చాలా తక్కువ బంధాలు అవ్వటం వల్ల వాటిని చాలా బలంగా అల్లేసుకుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం తన వల్ల కావటలేదమ్మా. ఒక్కసారి తన భర్తతో కూతురుతో మాట్లాడాలని ఆశపడుతుందమ్మా. నాకు అర్థమైంది మావయ్య. నేనే నా పిల్లలకి దూరంగా ఉండి రోజంతా వాళ్ళని తలుచుకుంటూ ఉన్నాను. ఇక జానకి పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. పాపం ఇక్కడికి రాలేదు, వచ్చినా దూరం నుంచి చూడలేదు. అందుకే తన గొంతులైనా వినాలని చూస్తున్నట్టుంది. సరే మావయ్య, పదండి వెళ్దాం. అలాగేనమ్మా, పదమ్మ వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను. ఇది కారు తుడుస్తుందంటే మళ్ళీ ఈ ముసలోడు బయటికి ఎక్కడికన్నా వెళ్తున్నాడా? ఏ గోదావరి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడం ఏంటయ్య గారు, కార్ తుడుస్తున్నాను. ఏయ్, పొగరుగా సమాధానం చెప్పావనుకో తోలు ఒలిచేస్తాను. నేనేం తప్పుగా మాట్లాడానండి? మీరేం చేస్తున్నావని అడిగారు, నేనేం చేస్తున్నానో అది చెప్పాను. మీరడిగినప్పుడు సమాధానం చెప్పకుండా నా పని నేను చేసుకుంటే పొగరవుతుంది, కానీ చెప్తే పొగరంటారేంటండి మీరు? ఏయ్, నేనడిగింది ఇప్పుడేం చేస్తున్నావని కాదు, ఆ ముసలోడితో బయటికెళ్ళి ఏం చేస్తున్నారు అని. ఎప్పుడయ్య గారు? ఏ రోజు? 10 రోజుల కిందట బయటికెళ్ళారు కదా, ఎక్కడికెళ్లారు, ఏం చేశారు? ఆ పెద్దయ్య గారితో బయటికెళ్ళిన విషయం మీతో ఎందుకు చెప్పాలండి? చెప్తే నాకేంటంట? ఏయ్, ఏం కావాలో చెప్పు. డబ్బులు కావాలా, బట్టలు కావాలా? డబ్బులు ఎంతిస్తారేంటి? ఎంతో గతిస్తాలే, చెప్పు. ముందు ఇవ్వండి, చెప్తా. ఏంటి, నాతో మాట్లాడుతున్నావన్న స్పృహతోనే మాట్లాడుతున్నావా? ఆ మీతోనే మాట్లాడుతున్నానులేండి. మీరు మహా అయితే ఏం చేస్తారు? అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే కొడతారు, అంతేగా? మీరు కొడితే నేను అబద్ధం చెప్తాను, డబ్బులిస్తే నిజం చెప్తాను, అంతే తేడా. నేనేది చెప్తే అది నిజం అనుకుంటారు, కానీ
ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోగలరా ఏంటి? సరే, బాగా మాటలు నచ్చేవే. ఇదిగో, ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? ఆ రోజా అండి? ఆ రోజు పెద్దయ్య గారు జానకమ్మ గారిని గుడికి తీసుకెళ్లారండి. జానకమ్మ చిన్నయ్య గార్ల పేర్ల మీద పూజ జరిపించారు. ఓ, గుడికైనా వెళ్ళింది? మరి అంతకుముందు 4 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళారు? అదేంటయ్య గారు, ఒక్కసారికి డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కుని సంవత్సరం పొడుగుతా ఆ టికెట్ల మీదే ప్రయాణం చేస్తారా ఏంటి? ఎప్పటికప్పుడు టికెట్ కొనుక్కోవాల్సిందే. మళ్ళీ డబ్బులా? సరే, తీసుకో, చెప్పు. అంతకు ముందు 4 రోజుల ముందంటే 14 రోజుల ముందే కదండి? ఆ రోజేమోనండి, గుర్తొచ్చింది. ఆ రోజు గుడికెళ్లారండి. కళ్యాణ్ రాముడు జానకమ్మల పేరు మీద హోమం చేయించారండి. ఏయ్, ఇందాక 10 రోజుల క్రితం గుడికి వెళ్ళారన్నా, మళ్ళీ ఇప్పుడు 14 రోజుల క్రితం కూడా గుడికే వెళ్ళారా? అవునండి, ఆ రోజు రాముల వారి గుడికెళ్లారు, వ్రతం చేయించుకున్నారు. ఆ ముందు రోజు అమ్మవారి గుడికెళ్లారు, హోమం చేయించుకున్నారు. సరే సరే, మొన్న వారం కిందట ఎక్కడికి వెళ్ళారు చెప్పు. వారం కిందట ఏ గుడికెళ్లారంటే? ఏయ్, ఏంటి నాతోనే జోకులా? లేదయ్య గారు, నిజంగానే గుడికెళ్లారు. ఆ మధురనగర్ గణపతి గుడికెళ్లారు. కావాలంటే మీరు వెళ్ళి అక్కడ రిజిస్టర్లో చూస్తే పూజ చేయించుకున్న వాళ్ళ పేర్లతో రసీదులుంటాయి. ఏమే, అన్ని రోజులు గుడికే వెళ్తే మళ్ళీ పెద్ద ఏదో గుర్తు చేసుకుని మరి గుడికెళ్ళారని చెప్పడం ఎందుకు? నాకు జ్ఞాపక శక్తి కొంచెం తక్కువయ్య గారు, అందుకే గుర్తు చేసుకున్నాను. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు కూడా గుడికేనా? అంతే కదండి. ఏంటి మావయ్య ఇవన్నీ? అక్కడికి వెళ్ళాక చెప్తాలేమ్మా. మావయ్య, ఆయన వస్తున్నారు. జానకి, ఆ? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామి గుడికా? ఈ రోజు చాలా మంచి రోజు అంట. మేము వెళ్ళి పూజ చేయించుకుని వస్తాం. సరే సరే, పూజ చేయించుకురండి. వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకురా. అలాగే, పదండి మావయ్య. వెళ్ళండి. తెస్తారులే. గోదావరి చెప్తున్న దాంట్లో వీళ్ళు వెళుతున్న చోట్లు ఏదో తిరకాసుంది. వీళ్ళని ఫాలో చేసి అదేంటో తెలుసుకోవాలి. కారులో వెళితే గుర్తుపట్టేస్తారు. ఏదో ఒక వెహికల్లో వెళ్ళాలి. ఇదేంటి ఇప్పటి వరకు ఒక చీరలో ఉండి ఇంతలోనే చీర మార్చింది? అసలే చాలా రాష్ట్రాల్లో నీళ్లు లేక కొట్టుకు చేస్తుంటే వీళ్ళకి రోజుకి 3 సార్లు స్నానాలు, 3 సార్లు డ్రెస్ చేంజ్లు. అసలు ఇప్పుడెందుకు ఫ్రెష్ అయినట్టు? అవంతి, అత్తయ్య, ఓ భలే రెడీ అయ్యావే. మావయ్యతో మాట్లాడాలనేసరికి ఇంతలా రెడీ అయితే ఇంక చూడ్డానికి వెళ్తే ఇంకెలా రెడీ అవుతావు? అవంతి, నేనేం మీ మావయ్యతో మాట్లాడడం కోసం ఇలా రెడీ అవ్వలేదు. మరి దేనికి రెడీ అయినట్టు? నేను దుర్గం చూడ్డానికి వెళ్తున్నాను కాబట్టి ఇలా తయారయ్యాను. దుర్గని చూడ్డానికి వెళ్తుందా? ఇదేంటి, ఈవిడే దుర్గా, మరి మళ్ళీ తనే దుర్గని చూడ్డానికి వెళ్తున్నానంటుందేంటి? ఏంటిది? ఈ మావయ్య దుర్గత్త గది ముందు ఏం చేస్తున్నాడు?
అత్తయ్య నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే నీకే తెలుస్తుంది ఎంత బాగా తయారయ్యావో. ఏంటి నన్ను వెక్కిరిస్తున్నావా? అద్దంలో చూసుకోలేనని? అద్దంలో చూసుకోలేదా? మళ్ళీ ఇదొక ట్విస్టా? ఇప్పుడే దుర్గ కళ్ళు కనిపించలేదని ప్రూవ్ చేయబోయి వంటవాణ్ణయ్యాను. మళ్ళీ ఈ బంపర్ ఆఫర్ క్లూ ఏంట్రా దేవుడా? అయ్యయ్యో, మళ్ళీ నాకు డౌట్ మొదలైపోయిందే. డౌట్ తీర్చుకోకపోతే నిద్ర పట్టదు. తీర్చుకోవాలని ట్రై చేస్తే ఈసారి వంటోడు పోస్ట్ నుంచి వాచ్మెన్ పోస్ట్కి వెళ్తానేమో. ఏం జరిగినా పర్వాలేదు, ఈసారి దుర్గ గురించి నిజం తెలుసుకోవాల్సిందే. ఈ రఘురామ్ ఇక్కడున్నాడేంటి? ఇందాక ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడ అదే బైక్ మీద. అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడా?